మొత్తానికి ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి. సో, అందరూ ఊహించినట్టుగానే ఎన్డీఏ అభ్యర్థి సివి రాధాకృష్ణన్ గారికి 400 ఓట్లు వచ్చినాయి. ఎవరైతే ఇండియా అభ్యర్థి ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారికి ఆయనకు 300 ఓట్లు రావడం జరిగింది. అయితే ప్రతిపక్షాల ఇండి కూటమి ఓటు దాదాపుగా 324 ఉండాలి. ఒక 24 ఓట్లు తక్కువ పడ్డాయి. అంటే వాళ్ళకున్న సంఖ్యాబలం చూస్తే 324, కానీ 300 ఓట్లు పడ్డాయి. 24 మాత్రం క్రాస్ ఓటింగ్ జరిగిందని ఒక అంచనా వస్తుంది. సరే, క్రాస్ ఓటింగ్ కూడా జరిగిందంటే మరి ఏ ఎంపీలు చేశారనేది ఒక తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దీనికి విప్పు జారీ చేసే అవకాశం లేదు కాబట్టి క్రాస్ ఓటింగ్ జరగవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని పార్టీలు అసలు ఈ ఎలక్షన్లో పాల్గొనలేదు. అది మరి ఎంత భావదరిద్రం అంటే ఇది వాళ్ళు ఒక ఎంపీలు అయి ఉండి, ఒక పార్టీ అధ్యక్షులు అయి ఉండి, వాళ్ళు మరి అంత సభ్యత్వం ఉండి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకపోవడం అనేది మాత్రం దారుణం. ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి. అయితే అది అటు లేదా ఇటు తీసుకోవాలి, కానీ ఎటు కాకుండా అసలు ఎలక్షన్లు మేము బహిష్కరిస్తామంటే ప్రజాస్వామ్యంలో ఎలక్షన్స్ చేయకుంటుంటే మరి రేపు మీరు ఎట్లా ప్రజల్లో ఓట్లు అడుగుతారు? సో కాబట్టి ఇది చాలా భావదరిద్రం నిజంగా చెప్పాలంటే కొన్ని పార్టీలు. సరే, మరి అది వాళ్ళ కానీ తప్పదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు అయితే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఓటు మీరు రేపొద్దున మరి మీరు ఒక పార్టీ అధ్యక్షుడిగా మరి రేపు మీది ఒక పార్టీగా రేపు ఎలక్షన్లు ఎట్లా అడుగుతారు? ఓట్లు ఎట్లా అడుగుతారు? ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు వేయమని ఎట్లా అడుగుతారు? వాళ్ళు ఓటు వేయకుండా ఎట్లా ఏం చేస్తారు? వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు మీరు? సో ఓటు వేయకపోవటాన్ని, ఎలక్షన్లో పాల్గొనకపోవడం అనేది చాలా తప్పిది. ఓకే, అక్కడ నోటా లేదు, నోటా లేనప్పుడు అయితే ఏదో ఒక అభ్యర్థిగా వేయాలి కదా. మీరు వేయకుంటుంటే అసలు ఎలక్షన్ బహిష్కరించడం అనేది ప్రజాప్రతినిధిగా తప్పది. ప్రజలే అట్లా చేయొద్దు, ప్రజలందరినీ ఓట్లు వేయడానికి రమ్మని చెప్పి మనం పిలిచినప్పుడు మీరు ప్రజాప్రతినిధులు కూడా మీరు ఓట్లు వేయడం కూడా తప్పించుకోవడం అనేది చాలా భావదరిద్రం నిజంగా చెప్పాలంటే. ఎనీవే, దాదాపు ఇంకా మనకు ఎలక్షన్ పూర్తయినట్టే. మనకు ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం కూడా చేయబోతారు త్వరలో. అయితే ఇక్కడ కొంచెం క్రాస్ ఓటింగ్ కానీ కొద్దిగా మరి ఎందుకు ఏ ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేసిన అనేది కూడా కొంచెం ఆసక్తికరంగా ఉంది. అయితే ఇక్కడ మనకు ఇంకొక ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే, అంటే దీని మీద ఈ ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద రాజకీయాలకి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. కానీ కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇండి కూటమిలో కూడా ఉన్న పార్టీలన్నీ కూడా ఇంకా ఐక్యత లేదని చెప్పి ఒక విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి 324 ఓట్లలో 300 పడ్డాయి. అంటే 24 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. మరి దీని మీద వాళ్ళు ఇండి కూటమి అభ్యర్థులు అందరూ వాళ్ళు ఆలోచించుకోవాలి, అవసరం ఉన్నది. సరే, ఎనీవే మనకు ఈ ఎలక్షన్ అనేది రాజకీయాలకు కుదుపు కాకపోయినా బట్ ఒక విధంగా ఇదే కాబట్టి మనకు సిపి రాధాకృష్ణ గారికి మనం ముందుగానే కంగ్రాచులేషన్ చెప్తూ మనకు కాబోయే ఉపరాష్ట్రపతి గారికి మన అభినందనలు తెలుపుదాం. థ్యాంక్ యూ.